దేవుని పరిశుద్ధ గ్రంథములో నుంచి ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనం ప్లస్ 10వ వచనం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 2వ అధ్యాయము 8వ వచనము నుంచి చదువుకుందాం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. 15వ వచనం కూడా చదువుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను అని దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాడు. నా అంశం ఏందంటే, ప్రతి క్రైస్తవుడు సంఘములలో నాయకులు గాని, విశ్వాసులు గాని ప్రతి ఒక్కరు దేవుని నమ్మినటువంటి బిడ్డ దేవుని సంఘములో లేకపోతే సమాజములో ఎలాగుండాలి? అసలు దేవుడు నరుని ఎందుకు నిర్మించగలిగినాడు? దేవుడు నరుని ఎందుకు తన చేతులతో తయారు చేసి నాసిక రంధ్రములో తన జీవవాయువును ఊది నరుని భూమి మీద ఉంచాడు అనే సత్యాలను నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రోజుల్లో చాలా మట్టుకు నరుడు దేవుడు చేసినటువంటి పనిని బట్టి, దేవుడు చేసినటువంటి కార్యాన్ని బట్టి జ్ఞాపకం ఉంచుకోలేక, దేవుడు ఎందుకొరకు నన్ను ఈ భూమి మీద తయారు చేశాడు? దేవుడు నన్నెందుకు ఈ భూమి మీద ఉంచాడు? దేవుడు నన్నెందుకు ఈ విధంగా పోషిస్తూ, నడిపిస్తూ ఉన్నాడు అనే సత్యాలను మానవులు ఈ రోజుల్లో గ్రహించలేకపోతున్నారు చాలా మట్టుకు. పుట్టాము అంటే పుట్టినాము, తిని, త్రాగడం, మరి ఇష్టానుసారంగా జీవించడమే మానవుని యొక్క లక్షణమని చాలా మట్టుకు మానవుడు గ్రహిస్తూ, తన జీవితాన్నంతా కూడా మానవుడు పాడు చేసుకుంటున్నాడు. అసలు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటిదో గ్రహించలేక పోతున్నాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా సంఘములలో క్రైస్తవుని యొక్క బాధ్యతలను మర్చిపోతున్నాడు. సంఘములో క్రైస్తవుడు ఎలాగ జీవించాలనో మరి వాటిని పాటించలేక, వాటిని అనుసరించలేక క్రైస్తవుడు కూడా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నాడు. ఎందుకంటే తెలియని వాడు ఒకవేళ అలాగూ జీవిస్తేనేమో కరెక్ట్ గాని, అన్నీ తెలిసి దేవుని మందిరానికి వెళ్ళి దేవుని వాక్యాన్ని విని అనేక సత్యాలను దేవుని గురించి తెలిసినటువంటి విశ్వాసి కూడా ఈ రోజుల్లో చెడిపోతూ పాడైపోతున్నాడు. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించలేక, దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలను గ్రహించలేక మానవుడు వ్యర్థమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే, క్రైస్తవుడు సంఘములలో ఎలాగుండాలంటే, ప్రతి విశ్వాసి కూడా దేవునిని ఎరిగిన తర్వాత, దేవుని తెలుసుకొనిన తర్వాత, యేసయ్య నా పాపముల కొరకే కలవరి సిలువలో మరణించి ఆయన రక్తాన్ని నా కొరకు ధారపోసాడు అనే సత్యాన్ని గ్రహించినటువంటి విశ్వాసి ఎలాగుండాలంటే, తన జీవితములో నూతన జన్మ కలిగి జీవించాలి. నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. తెలియక ముందు జీవించిన జీవిత విధానం వేరు, తెలిసిన తర్వాత జీవించే విధానం వేరు. తెలియక ముందు పాప సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించవచ్చు. కానీ అన్ని తెలిసిన తర్వాత, దేవుని వాక్యము తెలిసిన తర్వాత విశ్వాసి సంఘములలో ఎలాగుండాలంటే నూతనమైనటువంటి జన్మ కలిగి ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఆ మాటను. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, యేసు అతనితో ఒక్కడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే క్రొత్తగా జన్మించాలంటే తల్లి గర్భమున మరలా పుట్టి జన్మించడం కాదు గాని, ఈ లోకములో ఇంతవరకు జీవించిన జీవిత విధానాన్ని బట్టి నీ మాటలు గాని, నీ ప్రవర్తన గాని, నీ క్రియలు గాని అవి ఏవైనా సరే దేవునికి అయిష్టకరమైన వాటినన్నిటిని కూడా విడిచిపెట్టి, ఓ సంఘములో క్రైస్తవుడు ఉండవలసిన లక్షణము ఏంటిదంటే నూతనమైన జీవితాన్ని కలిగి జీవించాలి. నికోదేముకు దేవుడు యేసుప్రభు అదే చెప్తున్నాడు. ఎవరైతే క్రొత్తగా జన్మిస్తేనే గాని తన పాత జీవితాన్ని వదులుకొని, పాత బ్రతుకుని విడిచిపెట్టి,
తన తలంపులు గాని, ఆలోచనలు గాని, మాటలు గాని, క్రియలు గాని అవి ఏవైనా సరే వాటన్నిటిని విడిచిపెట్టి ఒక సంఘములో ఒక విశ్వాసి నూతనమైన జీవితాన్ని కలిగి జీవించాలి. అంటే మార్పు కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి. కాబట్టి విశ్వాసి తన జీవితంలో నూతన జన్మ కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉంటేనే కానీ పరలోక రాజ్యానికి చేరగలుగుతాడు. ఒకవేళ అలాగే క్రైస్తవుడు ఈ రోజుల్లో ఎలాగున్నాడంటే వేషధారణతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. సంఘములో కనబడడానికి చాలా మంచి విశ్వాసిగా కనబడతాడు కానీ లోకంలోనికి వెళ్తే మరల లోక ఆచారాలనే పాటిస్తూ ఉన్నాడు. అలాగున్నటువంటి వాడు అనుకుంటాడు, ప్రతి విశ్వాసి అనుకుంటారు ఏందంటే నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, మంచి దశమ భాగాలు ఇస్తాను, కానుకలేస్తాను. నేనింక పరలోక రాజ్యానికి చేరుతాను అని అనుకుంటాడు. కానీ దేవుడు అలాగంటలేడు. దేవుడు ఏమంటాడంటే, నూతనమైనటువంటి జీవితము నీలో కలిగుండాలి. నూతన బ్రతుకు నీ జీవితంలో కలిగి ఉంటేనే గాని పరలోక రాజ్యానికి నువ్వు చేరగలవు. ఒకవేళ అలాగ ఉండకుండా ఏదో పేరుకు మాత్రమే క్రైస్తవుడిగా దేవుని మందిరంలో ఉన్నా నేను పరలోక రాజ్యానికి వెళ్తా అంటే నువ్వు వెళ్ళలేవు అని యేసు ప్రభు స్వయంగా చెప్తున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని సన్నిధిలో ఒక సంఘములో మనం ఉండవలసినటువంటి లక్షణము నూతనమైనటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. నూతన బ్రతుకు కలిగి జీవించాలి. కాబట్టి దేవుడు సంఘములో మనల్నందరిని కూడా ఎందుకు ఉంచాడంటే, దేవుని మందిరంలో ఎందుకొరకు ఉంచుతాడంటే, నీ జీవితము మార్పు కలిగి జీవించడానికి అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా అపోస్తలుల కార్యము కూడా ఆహ్, దేవుడు చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వాసి ఉండవలసినటువంటి లక్షణం ఎలాంటిదంటే, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనంలో చూస్తే, అపోస్తలుల కార్యము 2:42లో వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత మనం ఇంతకుముందు చదువుకున్న రీతిగా ఆదికాండములో చదివిన రీతిగా దేవుడు ఏదెను తోటను నిర్మించి ఆ తోటలో మానవుని తీసుకొచ్చి ఆ తోటలో ఆయన ఉంచాడు. ఎందుకంటే వారిని ఉంచిన తర్వాత 15వ వచనం మనం చూసినాము. ఆ తోటను సేద్యపరచుటకును, ఆ తోటను కాయుటకును దేవుడు వారికి ఒక బాధ్యతను అప్పగించాడు. ఆ బాధ్యతను చేయాలంటే, ఆ బాధ్యత నమ్మకంగా చేయాలంటే, ఆ బాధ్యతలో మనం ముందుకు కొనసాగాలంటే మన జీవితంలో మొదట నూతనమైనటువంటి జీవిత విశ్వాసం కలిగి ఉండాలి. నూతన జన్మ కలిగి ఉండాలి. నూతన బ్రతుకు కలిగి ఉండాలి. తర్వాత విశ్వాసి ఉండవలసిన లక్షణం సంఘములో గాని, సమాజములో గాని ఎలాగుండాలంటే, మనం ప్రతిదినము సహవాసం కలిగి ఉండాలి. ప్రతిదినము సహవాసం అనేది లేకపోతే ఆహ్, మరి ఆత్మీయంగా ఎదగలేము. ఎలాంటి సహవాసం కలగాలో తెలుసా? అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉండాలి మన జీవితంలో. కానీ ఈ రోజుల్లో చాలా మట్టుకు బోధలు వినాలంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. దేవుని వాక్యం అనేటోళ్ళకి విసుగొస్తది. మనం చాలా సార్లు చూస్తాం కార్యక్రమంలో వివాహ కార్యక్రమంలో గానీ, ఇంకా ఏ కార్యక్రమంలో అయినా సరే పాటలకు ఎక్కువ సమయం ఇస్తాము. ముచ్చట్లకు ఎక్కువ సమయం ఇస్తాము. కానీ వాక్యం అనేటోళ్ళకి అందరికీ విసుగొస్తది. వాక్యం అనేటోళ్ళకి మరి అది ఏందో కానీ, "అయ్యా! ఇంక బంద్ చెయ్యి" అంటారు. లేపోతే ఇంక చాలు అంటారు. అంటే దేవుని వాక్యం అంటే చాలా మట్టుకు ఇంట్రెస్ట్ లేదు. దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేదు విశ్వాసికి. అదే వ్యర్థమైనటువంటి పనికిరాని మాటలు ఎన్నెన్నో మాట్లాడు గంటల తరబడి మాట్లాడుతుంటారు. గంటల తరబడి వింటారు. గానీ దేవుని వాక్యము కాడికి వచ్చేసరికి సమయం అయింది. ఇక చాలు అనే మాటను మాట్లాడతారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా దేవుని వాక్యములో మనము ఆత్మీయంగా బలపడాలి. దేవుని వాక్యముతో సహవాసం కలిగి ఉండాలి మన జీవితం. అంతేకాకుండా రెండోదేంటంటే సహవాసం కలిగుండాలి. ప్రతి సంఘములో విశ్వాసి ఎప్పుడు గూడా దేవుని బిడ్డలతో సహవాసం కలిగుండాలి. రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయుటయందును ఎడతెగక ఉన్నట్టుగా మనం జూస్తాం. విశ్వాసి ప్రతిదినము దేవునితో సహవాసం జేయాలి. దేవునితో సహవాసం. మనం జూస్తాం గదా! హానోకు మరి 300 సంవత్సరాలు దేవునితో సహవాసం జేసాడంట. 300 సంవత్సరాలు దేవునితో నడిచినాడంట. మరి ఈ రోజుల్లో మనం ఎంతవరకు దేవునితో సహవాసం జేస్తున్నాం?
దేవునితో సహవాసం ఉందా? దేవునికి సమయాన్ని మనం ఇస్తున్నామా? దేవుని మాటలు వినడానికి గాని, ప్రార్థన చేయడానికి గాని, దేవుని సన్నిధిలో గడపడానికి గాని, దేవునితో సహవాసం అనేది మన జీవితంలో ఉందా? విశ్వాసి ప్రతిదినము సహవాసం కలిగి ఉండాలి. ఎప్పుడైతే నూతన జన్మ కలిగి ఉన్నాడో, నూతన జీవిత విధానాన్ని జీవించడానికి తీర్మానించుకున్నాడో, ఎప్పుడైతే ప్రభు సన్నిధిలో నేనొక క్రొత్త మనిషిగా, దేవుని బిడ్డగా జీవించాలని ఎప్పుడైతే తీర్మానించుకుని, ఇష్టపడి, నూతన మార్పు కలిగి జీవిస్తున్నాడో, అట్టివాడు ప్రతిదినము సహవాసం కలిగి ఉండాలి. ఎవరితో సహవాసం కలిగి ఉండాలంటే, మొదట మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవునితో సహవాసం కలిగుంటే, దేవుడు మన జీవితంలో చాలా కార్యాలు జరిగిస్తాడు. అబ్రహాము దేవునితో సహవాసం చేశాడు కాబట్టే, దేవుడు అబ్రహామును ఆశీర్వదించినాడు. హనోకు దేవునితో నడిచినాడు, దేవునితో సహవాసం చేశాడు కాబట్టి మరణము చూడకుండా కొనిపోబడినాడు. కాబట్టి దేవునితో సహవాసం చేస్తే, దేవుడు కష్టాలొచ్చినప్పుడు, శ్రమలొచ్చినప్పుడు, అనేకమైన కష్ట పరిస్థితుల్లో దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఎందుకంటే ఆయన స్నేహితుడుగా ఉంటాడు. ఆయన నీతో సహవాసం చేస్తే, నీవు ఆయనతో సహవాసం చేస్తే, నీకున్నటువంటి సమస్యలన్నీ గూడా ఆయనకు తెలుస్తవి. ఆయన నీ ఎడల కృపను చూపి సహాయం చేస్తాడు. కాబట్టి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే దేవునితో సహవాసం చేసిన వారిని ఎప్పుడు గూడా దేవుడు విడిచిపెట్టడు. ఎందరినో చూస్తాం మనం భక్తులను. పాత నిబంధన గ్రంథంలో చాలా మంది భక్తులు దేవునితో సహవాసం చేసిన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. అబ్రాహాము దేవునితో సహవాసం చేసి ఆశీర్వదించబడినాడు. మరి అంతే కాకుండా దానియేలును మనం చూస్తే సింహాల బోనులో వేసినప్పటికిని కూడా అయ్యా! దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. సింహాలు కూడా అతన్ని ఏం చేయలేదు. కాబట్టి సింహాల నోరులను మూసినాడు. దానియేలును కాపాడినాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోను అగ్నిగుండంలో పడవేసినారు. ఎందుకంటే మేము జీవము కలిగిన దేవునిని ఆరాధించు బిడ్డలమని వారు ఒప్పుకున్న రాజు ఎదుట ధైర్యంగా మాట్లాడగలిగినారు కాబట్టే, దేవుడు షడ్రక్, మెషక్, అబేద్నెగోలకు తోడుగా ఉండి, అగ్ని మండుతున్నటువంటి అగ్నిగుండం నుంచి తప్పించాడు. దేవునితో సహవాసం మనం చేయాలి. రెండోది దైవజనునితో మనం సహవాసం కలిగి ఉండాలి. సంఘములో ఈ రోజుల్లో దైవ సేవకుడంటే గూడా భయం లేదు. సేవకుడంటే భక్తి లేదు. సేవకుడిని గౌరవించడం లేదు. సేవకుడిని ప్రేమించడం లేదు. సేవకుడంటే పాస్టర్ అంటే ఇంకా లెక్కనే లేకుండా అయిపోయింది. పాస్టర్ అంటే దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వాడు. దేవుని సేవకు సంపూర్తిగా సమర్పించుకున్నటువంటి వాడు. అంతేగాకుండా కష్టాలొచ్చినా, ఒడిదుడుకులొచ్చినా, ఎన్ని సమస్యలొచ్చినా, ఆర్థికమైన ఇబ్బందులున్నా గూడా దేవునికే చెప్పుకుంటూ కొనసాగుతున్నటువంటి సేవకుడు. మనుషులకును, దేవునికిని మధ్యవర్తిగా పనిచేస్తున్నటువంటి వాడు. మనుషులకి ఏ కష్టాలొచ్చినా, విశ్వాసికి ఏ సమస్య వచ్చినా, ఏ రోగమొచ్చినా సేవకుడు మోకరించి ప్రార్థన చేస్తాడు. కన్నీరు గారుస్తాడు. అయ్యా! నా సంఘం, నా బిడ్డ తండ్రి, నా విశ్వాసి ఇలాంటి పరిస్థితులున్నాడు. నా బిడ్డను బాగు చేయి ప్రభు అని కన్నీరు గార్చి దేవునితో మొరపెడతాడు. అంటే దేవుని దైవజనునితో మనం సహవాసం కలిగి ఉండాలి. మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. సమూయేలు గ్రంథంలో చూస్తే మొదటి సమూయేలు 9:25లో చూస్తే బెన్యామీను గోత్రీకుడైనటువంటి కీషు కుమారుడైన సౌలు ఆయన ప్రవక్త అయినప్పటికిని గూడా సమూయేలుతో మాట్లాడుతున్నాడంట. మిద్దె మీదకెక్కి సమూయేలుతో దేవుని సేవకునితో సహవాసం చేస్తున్నాడు సౌలు. అంటే దైవజనునితో మనం సహవాసం చేయాలి. ఎందుకంటే దైవజనునితో సహవాసం చేస్తే దేవుని వాక్యము నేర్చుకోగలుగుతాం. దైవజనునితో సహవాసం చేస్తే ప్రార్థన జీవితం నేర్చుకోగలుగుతాం. దైవజనునితో సహవాసం చేస్తే ఆత్మీయమైనటువంటి జీవిత విధానం ఎలాగ జీవించాలో నేర్పించగలుగుతాడు. దైవజనునితో మనం సహవాసం చేయాలి. మూడోది ఆత్మీయమైనటువంటి విశ్వాసితో సంఘములో సహవాసం చేయాలి. ఈ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో ఎక్కువగా సహవాసం చేస్తాం. అబద్ధములు ఆడేవారితో ఎక్కువ సహవాసం చేస్తాం. మోసం చేసే వారితో ఎక్కువ సహవాసం చేస్తాం. లేకపోతే వారి గురించి, వీరి గురించి చాడీలు చెప్పే వారితో ఎక్కువ సహవాసం చేస్తాం. కానీ విశ్వాసి ఉండవలసినటువంటి లక్షణం అది కాదు. విశ్వాసి ఎవరితో ఉండాలో తెలుసా? ఎవరైతే ఆహ్, ఆత్మీయంగా ఎదుగుతున్నారో, ఎవరైతే పాటలు పాడుతూ మంచి భక్తి కలిగి, మంచి ప్రవర్తన కలిగి, మంచి మార్పు కలిగినటువంటి జీవిత విశ్వాసి ఎవరైతే ఉన్నారో, అలాంటి విశ్వాసితో మనం సహవాసం జేయాలి. ఎందుకు తెలుసా? ప్రార్థన జేయడానికి నేర్పిస్తారు. ప్రార్థన సహవాసం ఉంటది. వాక్య సహవాసం ఉంటది. కాబట్టి విశ్వాసితో ఆత్మీయంగా ఎదుగుతున్నటువంటి విశ్వాసితో మనం సహవాసం జేయాలి. కాబట్టి విశ్వాసి ప్రతి దినము
దేవునితో సహవాసం, దైవజనునితో సహవాసం, అంతేకాకుండా ఆత్మీయమైనటువంటి విశ్వాసితో సహవాసం చేయాలి. ఇది సంఘములో క్రైస్తవుని యొక్క బాధ్యత. మొదట నేను జ్ఞాపకం చేశాను. నూతన జీవితం కలిగి మొట్టమొదట జీవించాలి దేవుని సన్నిధిలో. ఆ తర్వాత సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. దైవజనునితో సహవాసం చేయటం నేర్చుకోవాలి. ఆత్మీయంగా విశ్వాసి ఎవరైతే ఎదుగుతున్నారో వారితో సహవాసం చేస్తే ప్రార్థనకు సమయం ఎక్కువ దొరుకుతుంది. వాక్యానికి సమయం దొరుకుతుంది. మన జీవితంలో భయము, భక్తి అనేది కలిగి నేర్చుకోగలుగుతాం. అందుకే ఆత్మీయమైన విశ్వాసితో సహవాసం చేయాలని జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాకుండా ఇంకా మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 34వ వచనం చూస్తే, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో ఒక విషయం రాయబడింది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనంలో, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రతి దినము దేవాలయంలో ఉండాలి. మనం దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండి మనం ఉపదేశం వినువారిగా ఉండాలి. కాబట్టి ఈ రోజుల్లో విశ్వాసులు ఎలాగున్నారంటే, దేవుని మందిరం ఎప్పుడు జ్ఞాపకం వస్తుందంటే ఆదివారము చర్చికి, అది పాటలు వేస్తే మైక్లో పాటలు వింటే అప్పుడు ఇలా ఆదివారము చర్చికి వెళ్ళాలి అనే ఆలోచన వస్తుంది. కానీ విశ్వాసికి ఏముండాలి తెలుసా? ప్రతి దినము దేవాలయములో గడపడానికి ఇష్టపడాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతి దినము దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క ఉపదేశము, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుని వాక్యము నాతో ఏం మాట్లాడుతుంది, దేవుడు నా జీవితాన్ని ఏమి చేయబోతున్నాడు అనేది సత్యాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో ఉండడానికి నేర్చుకోవాలి. ఒక వ్యక్తి ఉండే, నేను మొదట 2003లో ట్రైనింగ్ అయిపోగొట్టుకుని నేను సేవకు వచ్చినప్పుడు ఒక సంఘానికి వెళ్ళాను. ఆ సంఘంలో పరిచర్య చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి మంచి ధనవంతుడే, మంచి పేరుంది ఆ ఊర్లో. కానీ ఆ వ్యక్తి బాగున్నంతసేపు కూడా, బాగున్నప్పుడు, ఆరోగ్యం బాగున్నప్పుడు లోక సంబంధంగా తిరిగేది, వాళ్ళని వీళ్ళని ఇంటికి పిలుచుకునేది, మంచి ముచ్చట్లు పెట్టేది, తన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునేది. కానీ ఎప్పుడైతే దీనస్థితికి వచ్చి, అనారోగ్య పరిస్థితికి వచ్చి మంచాన పడి ఉన్నాడో అప్పుడు ఎవరు గుర్తుకొచ్చారంటే దేవుడు గుర్తుకొస్తాడు. అప్పుడు దేవుని సన్నిధికి వస్తుండే అతని. అప్పుడు చర్చికి వచ్చి పొద్దున లేచి వచ్చి సాయంత్రం వరకు, పడుకునే సమయం వరకు కూడా దేవుని మందిరంలో ఉండి, సార్ నా కొరకు ప్రార్థన చేయండి, నేను చచ్చిపోతానేమో, నాకు భయం అవుతుంది అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ప్రతిరోజు బాగా అయ్యే వరకు దేవుని మందిరంలో ఉండేవాడు. బాగా అయినాక మరలా దేవుని మందిరాన్ని మర్చిపోయాడు. మళ్ళా దేవుని సేవకుల పైన తిరుగుబాటు, మళ్ళా దేవునికి వ్యతిరేకంగా జీవించేవాడు, మళ్ళా లోక సంబంధంగా జీవించే వ్యక్తి. ఎప్పుడైతే ఆరోగ్యం బాగలేకపోతే దేవుని మందిరానికి వస్తాడు, దేవుని సేవకుడు గుర్తుకొస్తాడు. ఆరోగ్యం బాగుండి అన్ని బాగుంటే అప్పుడు దేవుడు గుర్తుకు రాడు, దేవుని సేవకుడు గుర్తుకు రాడు. కాబట్టి దేవుని వాక్యములు అంటాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిదినం అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వార బంధముల యొద్ద కాచుకొని నా ఉపదేశం వినువారు ధన్యులు, అటువారు గొప్పవారు అంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ప్రతినిత్యము గడపాలి. చాలాసార్లు నేను జ్ఞాపకం చేస్తాను, ఎక్కడికి వెళ్ళినా రోజు రోజు కొంత సమయం తీసుకొని దేవుని మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా దేవుడు నీకు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ రోజుల్లో సంఘములను పాడైపోతున్నాయి. సంఘములను కూడా భ్రష్టు పట్టిపోతున్నాయి. ఆత్మీయమైనటువంటి జీవితం లేదు. విశ్వాసిగా జీవించడం లేదు. సగం అన్యుడిగా జీవిస్తున్నాడు, సగం విశ్వాసిగా జీవిస్తున్నాడు. సగం లోక సంబంధమైనటువంటి ఆచారాలను ఆచరిస్తాడు, మళ్ళీ నేను క్రైస్తవునని వస్తాడు. మరి సంఘంలోనికి వచ్చి అవి ఇవి అని బాధ్యతలు కోరుకుంటాడు, కానీ ఆత్మీయమైన జీవితం లేదు. ఈ రోజుల్లో సంఘాలన్నీ కూడా విశ్వాసములు కొనసాగలేకపోవడానికి, పాడు కావడానికి కారణం ఏంటంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి బాధ్యతలను మర్చిపోతున్నారు. దేవుడు వారి పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చలేకపోతున్నారు. కాబట్టి విశ్వాసి మంచి జీవితాన్ని, నూతన జీవితాన్ని, మార్పు కలిగినటువంటి జీవితము ఈ లోకంలో జీవించలేకపోతున్నాడు. రెండోది, దేవునితో ప్రతిదినము సహవాసం లేదు. వ్యర్థమైనటువంటి వారితో, వ్యర్థమైన మాటలు మాట్లాడే వారితో
ఎక్కువగా సమయాన్ని సహవాసాన్ని చేస్తున్నారు. అందుకే సంఘము పాడైపోతున్నాయి. ఇంకొక రకంగా జ్ఞాపకం చేస్తే దేవాలయంలో మనం ఉండడానికి ఇష్టపడడం లేదు ఎక్కువగా. సినిమా థియేటర్‌లో ఉండడానికి ఇష్టపడతాం. వ్యర్థమైనటువంటి ముచ్చట్లు మాట్లాడే వారితో ఎక్కువగా సమయం గడుపుతాం. ఈ రోజుల్లో ఇంకొకటి చాలా మట్టుకి విశ్వాసులందరూ గూడా పాడు జేయడానికి కారణం ఏందంటే, ఈ టీవీలు, మొబైల్స్ ఒచ్చి ఎక్కువగా సమయాన్ని పాడు జేస్తున్నారు. దాన్లకి ఎక్కువ టైం ఇస్తాం. 7 సమయం సాయంత్రం 7 అయిందంటే చాలు. ఇంక టీవీలకే దాని ముందరికే ఎళ్ళిపోతారు. ఆకర్షించిపోతారంతే. అప్పుడు వంట అనేది లేదు. ఇంట్లో ఏముంది, ఏం లేదనేది గూడా ఆలోచన జేయకుండా ఈ రోజుల్లో ఏమైందంటే విశ్వాసి గూడా ఇలాంటి బ్రతికే బ్రతుకుతున్నారు. కాబట్టి టీవీ ఉంటే చాలు, మరి సెల్ ఫోన్ ఉంటే చాలు. ఇంక దానికి అట్రాక్ట్ అయిపోయి, దానికే కనెక్ట్ అయిపోయి ఇంకేం చేస్తున్నారంటే, ఈ రోజుల్లో దేవునితో సహవాసం లేదు. దేవుని సన్నిధిలో సహవాసం లేదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను. ఏంటిదంటే సంఘములు పాడైపోతున్నాయి. అందుకే దేవుని వాక్యం అంటున్నాడు, పునాదులు పాడైపోయగా నీతిమంతుడు ఏం చేస్తున్నాడు? ఈ రోజుల్లో అలాంటి బ్రతుకుని చాలా మంది బ్రతుకుతున్నారు. కాబట్టి దేవుని మందిరాలు మరి పాడైపోతున్నాయి. దేవుని మందిరాలను ఇంకొక చివరిగా ఒక మాట జ్ఞాపకం చేస్తున్నా ఏందంటే, దేవాలయములో ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దేవాలయాన్ని గూడా మనం శుభ్రపరచుకోవాలి. దేవాలయాన్ని మనం అలంకరించుకోవాలి. దేవాలయాన్ని మనం ఎలాగ జేయాలంటే పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు దేవాలయములు గూడా మరి ఆ మందిరాలు గూడా ఏమన్నామంటే, ఆదివారం నాడు మాత్రమే జ్ఞాపకమొస్తది. ఎవరో ఒకరు ఊడుస్తారు, ఎవరో కార్పెట్స్ ఏస్తారు, ఎవరో ఏదో జేస్తారు. పోవచ్చు, నేను గూర్చొని రావచ్చు అనుకుంటారు. కాబట్టి అలాగ కాదు. మరి మన ఇల్లుని ఎంత శుభ్రపరచుకుంటాం ఉదయం లేస్తేనే. మన ఇల్లుకు ఎన్ని అలంకరించుకుంటాం. మన ఇల్లు ఎలాగుండాలనో మనం ఎలాగూ సిద్ధపడతాం. మరి అంతకంటే మించిన జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధించే మందిరము ఎలాగుందో ఒకసారి చూడండి. జీవము కలిగిన దేవుని మందిరము శుభ్రముందా? జీవం కలిగిన దేవుని మందిరము మనం ఆరాధించే మందిరం పరిశుద్ధంగా ఉందా? దానికి ఏం కావాలి ఆ మందిరానికి? ఆ మందిరంలో ఎలాగుండాలి? అనేది ఆలోచించలేకపోతున్నాడు విశ్వాసి. కాబట్టి 3 విషయాలను నేను జ్ఞాపకం చేస్తున్నాను. క్రైస్తవులు దేవుడిచ్చినటువంటి బాధ్యతలను గ్రహించాలి. దేవుడు ఆదాము, అవ్వలను నిర్మించి ఏదెను తోటను ఏసి, ఆ ఏదెను తోటలోనికి తీసుకొచ్చి, వారిని ఆ తోటలో ఉంచి, దేవుడు వారికి ఒక బాధ్యతనిచ్చాడు. అయ్యా! ఈ తోటను సేద్యపరచండి. ఈ తోటను బాగు జేయండి. ఈ తోటను పండించండి. ఈ తోటను భద్రపరచండని దేవుడు వారికి బాధ్యతనిస్తే, ఆదామవ్వలు ఆ బాధ్యతను నెరవేర్చలేకపోయారు. సాతాను వలలో పడి, సాతాను మాటలు విని, వారి జీవితాలను పాడు జేసుకున్నారు. మరి సంఘంలో నుంచి బయటికి వెలివేయబడినారు. ఒకరోజు ఒక సమయం ఉంటది. అప్పుడు దేవుడు నిన్ను గూడా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే, దేవుని మార్గంలో నువ్వు జీవించకపోతే, నీ జీవితంలో నూతన మార్పు లేకపోతే, నీవు గూడా ఒకరోజు ఏం చేస్తావో తెలుసా? ఏదెను తోటల నుంచి ఆదామవ్వలను వెళ్ళగొట్టినట్టుగా, దేవుడు ఒకరోజు నిత్య నరకానికి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆ నిత్య నరకాగ్ని గుండంకి నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే, బ్రతికున్నప్పుడే మన జీవితాలను సరి చేసుకుందాం. అయ్యా! నేను ఒక నూతన జీవితాన్ని జీవించడానికి నన్ను ఈ లోకములో ఉంచావు. నీతో సహవాసం జేయడానికి నన్ను ఈ లోకములో ఉంచావు. అంతేగాకుండా ప్రతిదినం, అనుదినము దేవాలయములో ఉండాలి నేను. నీ వాక్యాన్ని వినాలి. నీ ఆత్మీయమైనటువంటి జీవితంలో నేను జీవించాలనే సత్యాన్ని నేను నేర్చుకొని ముందు కొనసాగుతాననే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడు మనల్ని గూడా మంచి సహవాసంలో దేవుడు నడిపించాలి. సంఘములో క్రైస్తవుడుగా మంచి బాధ్యతలను నెరవేర్చే వాడిగా ఉండాలని సత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.